అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు రీసెంట్ టైమ్స్‌లో పీఎంఎస్ కూడా బాగా బజ్ క్రియేట్ చేసింది. సో, ఇప్పుడు పీఎంఎస్‌లోకి ఎంట్రీ కావాలి అంటే మినిమమ్ టికెట్ సైజ్ ఒక 50,00,000. అవును. సో, ఇప్పుడు నా దగ్గర ఒక 2 ఆలోచనలున్నాయి. ఒకటి పీఎంఎస్ లేదంటే రూ. 50,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొనాలా? సో, ఇప్పుడు నా చేతిలో రూ. 50,00,000 ఉన్నాయని ఉదాహరణకు అనుకుంటే నా దగ్గర నిజంగా లేవు. అంత సినిమా లేదు. యాహ్! సో, ఒక 50,00,000 చేతిలో ఉన్నాయనుకుంటే పీఎంఎస్ వైపు వెళ్ళడం బెటర్ అంటారా? లేదంటే అది వద్దనుకోని అదే రూ. 50,00,000తో మనం ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఒక 50,00,000 పెట్టి ఒక 2 బీహెచ్‌కేనో, ఒక 3 బీహెచ్‌కేనో కొనుక్కోవడం బెటర్ అంటారు. ఎందుకంటే 50,00,000కి మనం హైదరాబాద్‌లో ఒక మంచి ఏరియాలో తీసుకోలేం కాబట్టి, మన మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఒక రూ. 50,00,000కి ఒక మంచి ఫ్లాట్ వస్తుంది కాబట్టి, సో మన చేతిలో ఉన్న రూ. 50,00,000ని పీఎంఎస్‌కి డైవర్ట్ చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందంటారా? లేదంటే అదే రూ. 50,00,000 తీసుకెళ్ళి ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుంటే మంచిదంటారా? మంచి క్వెషన్. సో, ఇందులో వన్ ఇంపార్టెంట్ అజంప్షన్ ఏంటంటే, ఈ కొనే ఫ్లాట్ సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే నాకు ఉండడానికి కాదు. ఉండే ఇల్లుని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడొద్దు. ఎవరైనా సరే ఎంత ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా సరే నా వైపు నుంచి లాజిక్ మాత్రం ఫస్ట్ హౌస్ ఓన్ హౌస్‌లో ఉన్న అంటే ఆ సైకలాజికల్‌గా కానియండి, ఎమోషనల్‌గా కనెక్ట్ ఉంది కదా! అది ఇన్వెస్ట్‌మెంట్ తప్పదు. బట్ ఎవరైతే సెకండ్ చాలా మంది ఈ సెకండ్ ఫ్లాట్ కొంటా ఉంటారు. అలాంటి వాళ్ళకు మాత్రం పీఎంఎస్ బెటరా, ఇది బెటరా మాత్రం మనం కంపేర్ చేద్దాం. సో, నౌ దట్ ఇట్ ఈస్ క్లియర్డ్. ఇప్పుడేంటంటే ఒక ఫ్లాట్ కొంటాం మనం. 50,00,000 కొందాం అనుకుందాం సేమ్. కొంటే మీరు టైర్ 2 గానీ, ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీస్‌లో కూడా దేర్ ఆర్ ఎట్లాంటి ఖర్చులొస్తాయి. సో, అక్కడ కూడా మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. అక్కడ కూడా రిపేర్స్ ఉంటాయి. రెంట్ రెగ్యులర్‌గా వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఆక్యుపెన్సీ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ ఇష్యూస్ ఇటు ఫ్లాట్‌లో కూడా ఉంటాయి. పీఎంఎస్‌కొచ్చేస్తే మేనేజ్మెంట్ ఫీజ్ అనేది, పర్ఫార్మెన్స్ ఫీజ్ అనేది పక్కా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ మార్కెట్ లింక్డ్. ఇక్కడ ఎట్లయితే ఆక్యుపెన్సీ అంటామో ఈక్వలెంట్‌గా ఇక్కడ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్. ఓకే. బట్ ఫ్యూ థింగ్స్ వేర్ ఫ్లాట్స్‌కి ఆర్ ఒక పీఎంఎస్‌కి తేడా ఏంటంటే, పీఎంఎస్‌లో హైయర్ రిటర్న్స్ ఆర్ పాసిబుల్. మనం ఎంత మంచి ఏరియాలో రెంట్‌కి ఇచ్చినా ఒక 2 బీహెచ్‌కే 10,000-15,000 కన్నా ఎక్కువగా 15,000 15,000 అనుకున్నా గానీ సంవత్సరానికి 1,80,000. 50,00,000కు 1,80,000 అంటే 3.6% పర్ యానమ్. ఓకే. అందులో మళ్ళీ మిగిలిన ఖర్చులు, ఆక్యుపెన్సీ అవన్నీ తీసుకుంటే ఎఫెక్టివ్‌లీ 3,00,000 ఆ 2,50,000 నీ చేతికి వచ్చే అవకాశం ఉంది. రిపేర్లు అవి ఉంటాయి కదా, మెయింటెనెన్స్ పక్కా. సో, నీకు అంటే 5% కూడా రిటర్న్ రావడం అనేది ఒక అంటే అద్భుతమే జనరల్‌గా. సో, 5% కాదు 3% కూడా రావడం ఒక అద్భుతం అన్నమాట. వేరాజ్ పీఎంఎస్‌లో ఈవెన్ ఒక కన్జర్వేటివ్ పీఎంఎస్ లార్జ్ క్యాప్ ఓరియెంటెడ్ గానీ, హైబ్రిడ్ అయితే నేను యూజువల్లీ సజెస్ట్ చేయను. దానికన్నా మ్యూచువల్ ఫండ్ బెటర్. బట్ ఈక్విటీ పెడితే మాత్రం లార్జ్ క్యాప్ పెట్టినా కానీ నీకు ఈజీగా 18-22% వర్స్ట్ కేస్ సినారియోలో పాసిబుల్. ఇంకెక్కువ ఇచ్చే ఫండ్స్ ఉన్నాయి. బట్ మనం చెప్పేది ఏంటంటే కొంచెం కన్జర్వేటివ్. ఎందుకంటే నీ 50,00,000ని ఒక ఫండ్ మేనేజర్ ప్రాపర్‌గా మంచి స్టాక్స్‌తో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తూ అమ్ముతూ కొంటూ ఉన్నారు కాబట్టి పోస్ట్ టాక్స్ ఆల్సో 15-20% అయితే వర్స్ట్ కేస్ అంటే మార్కెట్ బాలేకపోయినా లార్జ్ క్యాప్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓవర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ పీరియడ్. బికాజ్ మనం ఫ్లాట్ కూడా కొనేది లాంగర్ టర్మ్‌కే కొంటాం తప్ప ఇమ్మీడియేట్‌గా వస్తదని మాత్రం రిటర్న్స్ వస్తాయని మాత్రం ఎవరు కొనరు. సేమ్ టైమ్ పీరియడ్ ఇక్కడ కూడా పీఎంఎస్‌కి అప్లై చేస్తే మీకు ఈజీగా 18-20% పర్ యానమ్ సీఏజీఆర్ వస్తుంది. అండ్ ఇక్కడ ట్యాక్స్ ఎంత లాంగ్ టర్మ్ పెట్టామంటే మాత్రం అది 12.5% ట్యాక్సే. సో, ఎఫెక్టివ్‌లీ పోస్ట్ ట్యాక్స్ కూడా మీకు 16-17% అంటే 50,00,000కి నీకు 8-9 లక్షల వరకి ఈజీగా డబ్బులొస్తాయి. సో, 8 లక్షలు అనుకున్నా గానీ 12 నెలలకి 65,000, 60,000 వస్తాయి. విచ్ ఈస్ నెవర్ పాసిబుల్ విత్ ఫ్లాట్ వల్ల. సో, పోనీ ఓన్లీ అన్ని మంచే జరుగుతాయా, చెడు ఇంకా కొన్ని మంచి కూడా చూద్దాం. ఓన్లీ రిటర్న్స్ ఒకటే కాదు, ఇంకొక రిటర్న్స్ ఇవే కాదు, ఇంకా మంచి ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ పీఎంఎస్‌లో ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే నువ్వు ఫ్లాట్ అయితే మొత్తం అమ్మేయాలి. యూజువల్లీ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. అంత ఈజీగా అమ్ముడుపోదు. కొనేప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, అమ్మేప్పుడు కొంచెం ఇంకొక ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఇక్కడ రావు. ఓకే. పీస్ ఆఫ్ మైండ్ ఇంకొక ఆఫర్ చేస్తుంది పీఎంఎస్. అట్లాగే ఇంకోటి పార్షియల్ విత్డ్రావల్ పీఎంఎస్‌లో పాసిబుల్. బట్ ఒక ఫ్లాట్‌లో కాదు. నువ్వు 50,00,000 పెడితే అక్కడ 50,00,000 అట్లాగే ఉంటుంది. ఓన్లీ వచ్చే రెంట్ తప్ప
నువ్వు ఐదర్ మార్టిగేజ్ పెట్టాలి ఆర్ అమ్మేయాలి తప్ప దాంట్లో partial withdrawals ఒక రూమ్ 2 రూములు బాత్రూమ్ అమ్ముకోలేం కదా. అమ్ముకోలేము. వేరాజ్ ఇక్కడ ఒక 2 ఏళ్ల తర్వాత నువ్వు పెట్టిన 50 లక్షలు 75 లక్షలు 70 లక్షలు అయిందనుకోండి, ఒక 15 లక్షలు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. దట్స్ గ్రేట్. మీకు మార్కెట్ పరిస్థితులను బట్టి నువ్వు విత్డ్రా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నీకు ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్, బికాజ్ ఇది ఫైనాన్షియల్ యాసెట్ కాబట్టి పిఎంఎస్కి అడ్వాంటేజ్ ఉంది. అండ్ పిఎంఎస్కి అడ్వాంటేజ్ ఏంది, ఇంకొక నియర్లీ 200 నుంచి 300 థీమ్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి. నీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి మార్చుకుంటూ పోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత నీ 50 లక్షలు కోటి దాటితే డివైడ్ చేసి సెకండ్ పిఎంఎస్ స్టార్ట్ చేయొచ్చు, డైవర్సిఫై చేసుకోవచ్చు. సో అండ్ ఎస్డబ్ల్యూపీ అనే ఆప్షన్ లేదు, బట్ ఎవ్రీ ఇయర్ కావాలంటే 7-8 లక్షలు తీసుకొని నువ్వు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకొని ఆర్ నీ బ్యాంక్లో పెట్టుకొని ప్రతి నెల ఇంత ఖర్చులు పెట్టుకునే అవకాశం కూడా ఉంది ఇండైరెక్ట్లీ. సో అండ్ కంట్రోల్ ఈస్ టోటల్ ఇన్ యూ, విత్ యూ. చాలా మటుకు నేను చూశాను, ఎన్ఆర్ఐలు ఉంటారు, 4-5 ఫ్లాట్లు ఇక్కడ కొంటారు, వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ సడన్ గా వాడు రెంట్ ఇమ్మంటే ఇవ్వడు, ఇక్కడ బాత్రూంలో లీకేజ్ అంటాడు, లేకపోతే ఇక్కడ కలర్ పోయింది అంటాడు, పక్కన ఓనర్ వాడు ఇది చేస్తున్నాడు అంటాడు. ఆయన పాపం అక్కడ అమెరికాలోనూ దుబాయ్లో ఎక్కడ ఉంటారు. ఈ రెంట్ అడిగితే ఈ ఇబ్బందులు చూపిస్తారు. అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఏమి ఉండవు. నువ్వు డైరెక్ట్లీ ఫండ్ మేనేజర్ నచ్చలేదు విత్డ్రా చేసుకుని ఇంకో ఫండ్ లో పెడతావు. ఇక్కడ ఫ్లాట్ నచ్చకపోతే అమ్ముదామంటే ఈజీ కదా. సో చాలా ఇష్యూస్ అట్లాంటివి. ఎవరైతే సెకండ్ హోమ్ కన్నా ఎల్ఏ కన్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఒక 3-4 సంవత్సరాలు ఉంటే ఐడియల్గా ఆ డబ్బుల కన్నా ఒక పిఎంఎస్ పెట్టుకుంటే, డబ్బున్న వాడే కింగ్ అంటాము, క్యాష్ ఇస్ కింగ్ అనేది నిజం మార్కెట్లో. మంచి ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇట్స్ ఈక్వల్ ఇన్ టు క్యాష్. ఒక 1 వీక్లో మీ డబ్బులు వచ్చేస్తాయి. వేరే ఒక ఫ్లాట్ అమ్మాలంటే 1 వీక్ కాదు, ఒక్కోసారి సంవత్సరాలు కూడా అమ్మలేము. డిపెండ్స్ ఆన్ ద లొకాలిటీ, డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్. అండ్ అన్నీ బాగుంటే ఇంకేదో ఇబ్బందులు రావచ్చు. అలాంటి ఏ ఇబ్బంది లేకుండా నువ్వు డైవర్సిఫై చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యాష్ ఫ్లోస్ కూడా సరిగ్గా రెగ్యులర్గా వస్తాయి. సో అందుకే సెకండ్ హోమ్ కన్నా ఒకసారి ఆలోచించండి. ఒక మీ అడ్వైజర్ని మాట్లాడితే పిఎంఎస్ లాంటి కొత్త ఇన్వెస్ట్మెంట్లు చాలా ఉన్నాయి, మంచి యాక్సెసిబుల్. ఒక జస్ట్ క్లిక్ ఆఫ్ ద బటన్తో నీ వాల్యూ ఎంత అంటే అప్పుడు తెలుసుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ పెడితే ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. చేతిలో ఒక 50 లక్షల రూపాయలు ఉంటే పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదంటే ఫ్లాట్ కొనడం బెటరా? దేంట్లో ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి ఏంటి, ఎస్పెషల్గా ఎవరు పిఎంఎస్ ని ప్రిఫర్ చేయొచ్చు, ఎవరు పిఎంఎస్ ని ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్, మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో కూడా చాలా సింప్లిఫై చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.